Let's go to Matthew 25. Somebody is getting blessed today. పరలోక రాజ్యము, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండెను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. he gave talents, gifts. ఒకరికి టాలెంట్ ఇచ్చాడు. ఎవరికి టాలెంట్ లేకుండా ఉండడు, ఇవ్వడు దేవుడు, ఉంచడు. హీ గివ్స్ ఎవ్రీబడి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి, ఎందుకంటే అందరూ ఆయన స్వరూపంలో ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ ఇన్ దేర్ సోల్, బాడీ, స్పిరిట్, గిఫ్ట్, మైండ్. అందరికీ తలాంతులు ఇచ్చాడు. ఎవరికి తలాంతులు లేకుండా ఉండరు. ఒకళ్ళకి 10, ఎవరి సామర్థ్యం చొప్పున, ఒకళ్ళకి 1, ఒకళ్ళకి 5. హీ గేవ్ టు ఎవ్రీబడి. చదువమ్మా. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఫియర్, భయము అనండి. ఫియర్. ద వరల్డ్ సిస్టమ్ మనం చూస్తాం. వాక్యాన్ని ఏమని చేస్తుంది? గుచ్చపొద్దులు, ముళ్ళపొద్దులు, ఐహిక విచారం, లోకం. ఇట్ విల్ పుట్ ఇట్ డౌన్. అందుకనే గాడ్ సెపరేట్స్ హిస్ పీపుల్ వెన్ హీ టీచర్స్ దెమ్. హీ సెపరేట్స్, ఐసోలేటెడ్. ఈ లోకంలో దానికంటే నువ్వు వాళ్ళు మార్చాలి తప్ప వాటిని బట్టి నువ్వు మారిపోకూడదు. పరువు, సమాజం. యు గో అకార్డింగ్ టు ద వరల్డ్ సిస్టమ్, ద వ్యూస్, ద పబ్లిక్ ఏమనుకుంటారు. అయితే ఒక తలం తీసుకొని వెళ్ళి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవను. దేవుడు ఏం చేశాడు? నాకు దేవుడు ఏం చేయాలి? అందరికీ చేశాడు. ఈ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. నేను ఇలాంటి కుటుంబంలో పుట్టా, నాకు ఇలాంటి మొగుడిని ఇచ్చాడు, నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఇలాంటి ముక్కు ఇచ్చాడు, నాకు ఇలాంటి చర్మం ఇచ్చాడు, నాకు అదేవలే ఇదేవలే, సరిగ్గా చేయలే. మిస్అండర్స్టాండింగ్. నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట. గ్రేస్ అనేది దేవుడి యొక్క హృదయం నీకు అర్థమవడం కోసం. విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కఠినుడు అంట. హీ హర్డ్ సంథింగ్ రాంగ్ ఫ్రమ్ ద ఎనిమీ. నీకు ఇవ్వడు దేవుడు. హీ విల్ నాట్. హీ గాట్ సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. చాలామంది బిట్టర్ అయిపోతారు. ఎబిలిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. అందుకే నీవు నీ సామర్థ్యం చెప్పకూడదు. అతనికి ఏం ప్రామిస్ ఉందో అప్పగించు. హ్యాండ్ ఓవర్ హిస్ ప్రామిస్. ఇఫ్ యూ డోంట్ నో గాడ్స్ ప్రామిస్, యూ అబ్యూజ్. దావీదు పట్ల తన తండ్రికి వాగ్దానం తెలీదు. ఒకడున్నాడు లేని చేతగానోడు, ఆయన పడేశాను అక్కడ గొర్రెలు కాచుకోవడానికి. కానీ అతనే ఇజ్రాయేలుకి తరతరములు, యుగయుగములు దావీదు సింహాసనం మీద కూర్చుండు వాడు, భూమి యొక్క అసలు సృజించిన వాడు. హీస్ ద వన్ హూ గాట్ ద గ్రేట్ ఎబిలిటీ. ద మ్యాన్ ఎవర్ బోర్న్ ఆన్ ద ప్లానెట్, కింగ్ డేవిడ్. So measure somebody according to what God planned for him. నీ తల్లిదండ్రుల సంబంధం లేకపోవచ్చు, నీకేముంది? What is God's promise for you? Fulfill it. No God, పట్టించుకోక. People want to divert. Sometimes your own parents want to subside the promise. ఒకసారి నీ తల్లిదండ్రులే నిన్ను డైవర్ట్ చేస్తారు. They stop your promise. They can't see. యోసేపులో చూసాడా తన తండ్రి కూడా కుళ్ళుకున్నాడు. తల్లిదండ్రి, అన్నదమ్ములందరూ. అసూయ ఎలాంటిదంట? మరణం అంత ఘోరమైనది. Jealousy is as cruel as death. Jealousy has separated wife and husbands. Jealousy has separated brothers, sisters. ఎవరిని చంపేశాడు? కయ్యూను. దేంతో చంపాడు? ఎందుకు చంపాడు? అసూయ, jealousy. Own blood brothers ప్రేమిస్తారు వాళ్ళని, కానీ దే డోంట్ నో ద పర్పస్.
ద ప్లాన్. అరే దేవుడు నీకు ఇది పెట్టాడు, ఇది నెరవేరుతుంది, కమాన్ ఐ క్లెయిమ్ ఇట్ ఫర్ యూ మై సన్, గో అహెడ్. నో ఫెయిత్. ద వరల్డ్ సిస్టమ్ ఈస్ డామినేటింగ్. లోకం వారిని ముంచేస్తుంది. కఠినడై నేను ఎరుగుదును. చదవండి. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. నేనేం చేయలేదు, న్యూట్రల్గా ఉన్నా. ఏం చేసామంట? న్యూట్రల్గా ఉన్నా. నేను మరీ ఎదగలేదు అలాగే, అందుకే దాచిపెట్టా. నా బతుకు నేను బతుకా. ఎందుకు నీ కొరకు నేను అంత ఫలించాలా? నీ గురించి ఎందుకు, నువ్వు ఇచ్చిన ప్రామిస్ని ఎందుకు నెరవేర్చుకోవాలా? ఎందుకు మళ్ళీ కష్టాలు తెచ్చుకోవాలి? నా మనాన్ని నేను బతుకుతున్నా. జరుగుతుందో జరగదో నాకేం తెలుసు. చదవండి నెక్స్ట్. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి. ఎక్కడికి పోతాడంట? వెలుపటి చీకటికి ఇంకొక అర్థం ఏంటి? నరకము. ఏడ్పు, పళ్ళు కొరుకుతూ ఉంటుందంట. దట్స్ ఎ జడ్జ్మెంట్ ఆన్ హెల్. సో ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ దట్ గాడ్ హెస్ గివెన్ ఫర్ యూ, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. ఎవ్రీ ప్రామిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. ప్రతి వాగ్దానం ఎలా నెరవేరుతుందో తెలుసా? అద్భుత రీతిగా. ఎవ్రీ ప్రామిస్ విల్ కమ్ టు పాస్. ఇన్ విచ్ వే? మిరాక్యులస్. మిరాకిల్ విల్ హ్యాపెన్. నీకు అర్థం కాదు, నీ తల్లిదండ్రులకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, ఎలా జరుగుతుందో తెలియదు, కానీ జరిగి తీరుతుంది. నాకు ఎంత సామర్థ్యం కలిగిన కొడుకులే ఆయన దగ్గర పనిచేస్తున్నారు. వీడు రాజు అవుతాడా? ఏ తలాంతు లేకుండా అక్కడ ఆ మూల ఆ గొర్రెలు కాసుకునేవాడిని రాజులాగా అవుతాడు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే నీ జీవితంలో ఎలా నెరవేరుతుంది? అద్భుత రీతిగా. ఎవ్రీ ప్రామిస్ విల్ మేనిఫెస్ట్ ఓన్లీ సూపర్ న్యాచురల్లీ. డోంట్ కనెక్ట్ లాజికల్లీ, ఇట్ విల్ ఫెయిల్. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రామిస్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగా, ఎవరిలోనే నెరవేరింది అని చూడక, నీలోనే ఎవరిలో నెరవేరని ప్రత్యేక రీతిలో అద్భుత రీతిగా నెరవేరుతుంది. వీలుంటే 2 పాయలుగా సముద్రాన్ని విడదీస్తాడు, లేకపోతే సముద్రాన్ని మీద నడిచిన తీసుకెళ్తాడు. ఎలాగైనా నెరవేరుతుంది. ఒకళ్ళకి జరిగినట్టు అక్కడ జరగదు. నువ్వు అంటావు ఇది పాయలవుని కాకుండా, దేవుడు పాయలవది, ఇది నడిచిపో అంటాడు పైన. యూ డోంట్ నో. సో ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ ఈజ్ నాట్ ఎ ఆప్షన్. దేవుడు చెప్పాడా? నీ గృహం ఇస్తానన్నాడా? ఇల్లు ఇస్తాడు. పెళ్ళి అవుతుందా? అవుతుంది. సే ద ప్రామిస్. ఇది గ్రేట్ మిస్టరీ. ఎందుకు ఇవ్వడు? హి విల్ గివ్ యూ ద ప్రామిస్. సో ఎగ్జిక్యూటింగ్ ఎ పవర్ఫుల్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ఆప్షన్. నీకు అది సాధ్యం కాదు. లాజికల్గా ఆలోచిస్తే నీకు అది సాధ్యం కాదు. అబ్రహాంకి ఇచ్చినప్పుడు అది సాధ్యమా? ఒక్కొక్కసారి దేవుడు అసాధ్యమైన పొజిషన్లోకి తీసుకెళ్తాడు నేను కావాలని. హీ విల్ టేక్ యూ ఇన్ టు ఎన్ ఇంపాసిబుల్. నీ రెక్కలన్నీ కట్ చేసి నిన్ను సామర్థ్యం లేని వాడిగా పెట్టి అక్కడ పెడతాడు. ఇప్పుడు చెప్పు, నెరవేరుతుందా? నువ్వేమంటావు? ఏజ్కేల్ని తీసుకెళ్ళాడు. నరపుత్రుడా ఇలా రా. ఎక్కడ తీసుకెళ్తాడు? తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్ళాడు? లోయ. ఏమున్నాయి అక్కడ? వీళ్ళు బతుకుతారు. అసాధ్యం, ఏం జరగదనలే, నీకే తెలుసు అన్నాడు. వా, ఐ రిలై ఆన్ యువర్ ఎబిలిటీ మై గాడ్. యూ సే, ఐ విల్ సే వాట్ యూ సే. అవన్నీ స్కెలిటన్ దేనికి అది ఒకటి అవ్వాలని పలుకో అన్నాడు. పలికాడు. కట్ట 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 చొప్పున పడ్డదంట. సంబడి ఈజ్ హియరింగ్ ద సౌండ్ of your promise. This sermon is telling you it is possible. That impossible stuff can align itself to fulfill the word of God. చప్పుడు వచ్చేసింది. మొత్తం అన్ని దేనికి అది స్కెలిటన్స్ అన్ని ఎముకలు అన్ని. I don't know what you gave up today. Somebody is going. By the time you will see the noise, నువ్వు ఆడబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు వీసా వస్తుంది, నీకు ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ షుగర్ ఎవరికి పోలే, నీకు పోతుంది. Things are changing. Your prophecy is not an option. పక్కన పడేద్దని లోకాన్ని చూసినందుకు. No, God's going to judge him. పోన్లే, నువ్వు ఫెయిల్ అయ్యావు, పక్కన పెట్టేశాడా? No. So the prophecy is not an option. Lift up your hands and Lord, remember, అయ్యా నాకు జ్ఞాపకం చేయి. ఆ వాగ్దానం ఇప్పుడు దాకా నేను అనవసరంగా బాధపడ్డాను, కుమిలిపోయాను, ఏమీ అవదు అనుకున్నాను, కానీ ఈ వాగ్దానము నెరవేర్చు దేవుడవా. ఆ గొప్ప వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. యు ఆర్ ఎ గాడ్ హూ కీప్స్ ప్రామిసెస్, హూ హ్యాస్ పవర్ టు ఫుల్ఫిల్ ప్రామిసెస్. లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. ఏ ఫరో ఆ రాజ్యాన్ని తిరస్కరించాడో వాళ్ళకి మోషేని దేవుడిగా చేసావయ్యా. యు మేడ్ హిమ్ గాడ్.
ఫ్రమ్ టుడే ఐ విల్ స్టాండ్ బై యూ, బై ద ఇంటిగ్రిటీ, బై ద ప్రామిస్. నాకు విశ్వాసాన్ని, నాతో మాట్లాడు. ఈ మెసేజ్ నేను మర్చిపోకుండా నా హృదయంలో నేను దీన్ని పట్టుకొని ఆ వాగ్దానము నెరవేర్చుకునే కృప నాకు దయచేయండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇంత సామర్థ్యం గల దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడా, వేచి చూస్తున్నాడా? ఇంత ఆలస్యమైపోయినా ఇంకా నెరవేర్స్తానంటున్నాడా? ఎస్ మై లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్, లెట్ ఇట్ కమ్ టు పాస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.